హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి షెడ్యూల్ ప్రకారమే అన్ని ఎగ్జామ్స్ అంటూ తెలంగాణకు సంబంధించి రావడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇది వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అర్హత పరీక్షలు ఇక నుంచి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. అన్ని పరీక్షలను స్పీడప్ చేస్తామని చెప్పారు. పరీక్షలు ప్రతిసారి వాయిదా పడతాయని, ఎప్పుడు ఎప్పుడు జరుగుతాయో తెలియదనే కన్ఫ్యూజన్ను అభ్యర్థులు తీసేయాలని ఆయన సూచించారు. డిఎస్సి 2024 ఫలితాలు కేవలం 60 రోజుల్లో ఇచ్చామని, టీజీపీఎస్సీ పరీక్షల రిజల్ట్ కూడా అనుకున్న టైంలోనే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. యూపీఎస్సీతో సమానంగా టీజీపీఎస్సీ పనిచేస్తుందని వెల్లడించారు. గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్, ఇంకా టీజీపీఎస్సీ సభ్యులు అనితా రాజేంద్రన్ తదితరులు ఆయనకు అభినందనలను తెలిపి సన్మానించారు. అనంతరం వెంకటేశం మీడియాతో మాట్లాడారు. కమిషన్పై అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని చెప్పారు. టీజీపీఎస్సీ చైర్మన్గా ఈ పదవిలోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కరెక్ట్గా పనిచేయడం వల్లే తనకు ఉద్యోగం వచ్చిందని వెల్లడించారు. పరిచయం ఉన్న వారిని నమ్మడం మానేసి తమపై నమ్మకంతో చదువుకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. భయంతో పరీక్షలు రాయడం మానేసి ధైర్యంగా రాయాలని అన్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 3.5 ఏండ్ల సర్వీస్ను వదులుకొని టీజీపీఎస్సీ చైర్మన్గా వచ్చినట్లు వెంకటేశం వెల్లడించారు. టీజీపీఎస్సీపై మరింత నమ్మకం కలిగేలా పనిచేస్తానని చెప్పారు. ఎవరైనా టీజీపీఎస్సీలో తెలుసు ఉద్యోగం ఇప్పిస్తామని అంటే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించారు. అదేవిధంగా అలాంటి వారిపై కఠినంగా ఉంటామని, ఎవరిని వదిలిపెట్టబోమని, ఎవరైనా ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళుంటే వెంటనే తప్పుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో మరిన్ని ఉద్యోగాలు కల్పించేలా పని చేస్తామని అన్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ త్వరలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్, ఈమెయిల్ అంటూ ఇచ్చారు. త్వరలోనే అభ్యర్థుల ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మెయిల్ ఐడిని ప్రకటిస్తామని వెంకటేశం తెలిపారు. ఈ మెయిల్ను కేవలం చైర్మన్, సెక్రటరీ మాత్రమే ఓపెన్ చేస్తామని, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పరీక్షలో తప్పులు రాకుండా చూసుకుంటామని అన్నారు. ఫలానా బుక్ చదవాలని తాము ఎవరికీ చెప్పబోమని అన్నారు. త్వరలోనే యూపీఎస్సీకి వెళ్ళి అక్కడి విధి విధానాలపై అధ్యయనం చేస్తానన్నారు. యూపీఎస్సీపై అభ్యర్థులకు ఎలాంటి నమ్మకం ఉందో అలాగే టీజీపీఎస్సీని తయారు చేస్తామని చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తామంటే మెసేజ్ చేయండి అంటూ కూడా ఇచ్చారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే నమ్మొద్దని అభ్యర్థులకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. అలాంటి వారిని గుర్తించి వెంటనే కమిషన్ విజిలెన్స్ సెల్ మొబైల్ నెంబర్కు ఇక్కడ మనకి ఇచ్చారు 9966700339 దీనికి ఈ నెంబర్కి మెసేజ్ చేయాలని సూచించారు. లేదంటే సాక్ష్యాధారాలతో vigilance@tspsc.gov.in దీనికి మెయిల్ చేయాలని కోరారు. తద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా బుర్రా వెంకటేశంను సన్మానించిన గవర్నర్ అంటూ కూడా ఈ విధంగా రావడం అయితే జరిగిందనమాట. షెడ్యూల్ ప్రకారమే అన్ని ఎగ్జామ్స్ అంటూ. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.